ఒక షాప్‌కీపరు 11 నైఫ్స్‌ని రూ. 10కి కొని 10 నైఫ్స్‌ని రూ. 11కి అమ్మాడంట. అయితే మొత్తం మీద ఆయనకొచ్చినటువంటి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. ఎప్పుడైనా ఇలాంటి క్వెషన్స్ మీకు ఎగ్జామినేషన్‌లో కనబడితే ఏ వస్తువుల్ని రూ. 10కి కొని వస్తువుల్ని రూపాయలకి అమ్మినట్లయితే ఏ వస్తువుల్ని రూపాయలకి కొని వస్తువుల్ని రూపాయలకి అమ్మినట్లయితే దీని యొక్క ఫార్ములా వచ్చేసి ఏడీ మైనస్ బీసీ బై ఏడీ మైనస్ బీసీ బై బీసీ ఇంటూ 100. ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. సో ఇక్కడ ఏ ప్లేస్లో 11 ఉంది, డి ప్లేస్లో 11 ఉంది. సో 11 11s 121. బి ప్లేస్లో 10 ఉంది, సి ప్లేస్లో కూడా 10 ఉంది. సో 10 10s 100 బై బీసీ కాబట్టి 100. బీసీ 100. ఇంకా ఇంటూ ఏం చెప్పానంటే 100 చెప్పాను. ఇంటూ 100. 121లో 100 పోతే 21/100 ఇంటూ 100. సో ఈ 100 100 క్యాన్సిల్ అయిపోతే మన ఆన్సర్ వచ్చేసి 21 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చనే మరొకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి దీని యొక్క ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.